నమస్తే. ఆగస్టు మంత్ 2025వ సంవత్సరంలో గనక చూసుకుంటే సింహరాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మాసం అని మనం గమనించుకోవాలి. సింహరాశి వాళ్ళకి ఆల్రెడీ అష్టమ శని స్టార్ట్ అయ్యి కొంచెం ఇబ్బందులు పడటం, నాకు ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. పర్టికులర్గా భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ విషయాల్లో, నమ్మించి మోసం చేసే వాళ్ళ విషయంలో, ధనం విషయంలో మీరు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఈ టైంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎందుకైనా ఉంది. ఆగస్టు మంత్లో చాలామందికి జాబులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేదా జాబు పోయే అంతలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరాభావం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విపరీతంగా ధనం కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీకు ఓవరాల్గా కనుక చూసుకుంటే అభయప్రదంగా ఉంటుంది. భయపడని అవసరం లేదు. సిచ్యువేషన్స్ మీ చేజారిపోయి ఎక్కడికో వెళ్ళిపోయే విధంగా అయితే ఉండదు. ఇప్పుడు దాకా నేను చెప్పుకున్న విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు వరమహాలక్ష్మి వ్రతం జరుపుకోవడం చాలా అవసరము. అంతేకాకుండా వినాయక చవితిని కూడా జరుపుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మీకు ఏలినాటి శని ఉండటం వల్ల ఈ బాధల నుంచి ఉపశమనం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. టైం అంతా చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ తోటి, భార్యాభర్తలు కలిసేసి ఉండేసి పూజలన్నీ చక్కగా చేసుకొని మీరందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని, భోగభాగ్యాలతో ఉండాలని, కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.